అమృతధారలకి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ ఆంజనేయులు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను తయారు చేస్తున్నటువంటి వీడియోలు ఒక పాఠాన్ని పూర్తి స్థాయిలో అందించడం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. కాబట్టి నా వీడియోలు చూస్తున్నందుకు విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠమైన సముద్ర లంఘనం అనే పాఠాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు. గ్రంథం రామాభ్యుదయం. సముద్ర లంఘనం అనగా సముద్రాన్ని దాటడం అని అర్థం. సీతమ్మ జాడ వెతకడానికి లంకా నగరానికి వెళ్లాల్సి వచ్చిన హనుమంతుడు సముద్రాన్ని, అడ్డుగా ఉన్న సముద్రాన్ని ఏ విధంగా దాటాడనేది ఈ పాఠంలో తెలుసుకుంటాం. ముందుగా ఆలోచించండి, చెప్పండి అనేటువంటి ఈ కృత్యాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఒక చిత్రాన్ని ఇచ్చారు. ఈ చిత్రాన్ని బాగా పరిశీలించి చూడండి. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతున్నది. ఆ సంభాషణను చదవండి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బాగా అవగాహన చేసుకుని సమాధానాలు చెప్పండి. సమాధానాలు మీరు చెప్పలేరు కాబట్టి నేనే వాటిని వివరిస్తాను. పై చిత్రంలో ఎవరెవరున్నారు? పై చిత్రంలోని సంభాషణ గమనించిన తరువాత పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి ఎదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో 2 వానరశ్రేష్ఠులు ఉన్నారు అని తెలుస్తున్నది. రెండవ ప్రశ్న, ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి. పై సంభాషణ రామలక్ష్మణులకు, సుగ్రీవునికి మధ్య జరుగుతున్నది. ఇరుపక్షాల వారు కష్టాలలో ఉన్నారు కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ విధంగా సంభాషించుకుంటున్నారు. వాలిని చంపి నిన్ను కిష్కింధకు రాజును చేస్తానని శ్రీరాముడు సుగ్రీవునితో చెప్పాడు. సీతమ్మ జాడను కనిపెట్టే బాధ్యత నాది అని సుగ్రీవుడు రామునికి మాటిచ్చాడు. ఈ విధంగా రామలక్ష్మణులకు, సుగ్రీవునికి మైత్రి జరిగింది. ఇక మూడవ ప్రశ్న, సీతజాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు? ఈ ప్రశ్నకు సీతమ్మ జాడను హనుమంతుడు తెలుసుకున్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశ మార్గంలో ఎగిరి లంకకు చేరాడు. మీరు నేను చెప్పిన విధంగానే సమాధానాలు చెప్పాలని ఏమీ నియమం లేదు. మీ అవగాహన మేరకు మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు. ఇప్పుడు పాఠ్యాంశ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. సీతజాడని వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలోని హనుమంతుడు, జాంబవంతులతో కూడిన వానర బృందం దక్షిణ దిశకు వెళ్తుంది. ఈ బృందం సీతమ్మను వెదుకుతూ దక్షిణాన సముద్ర తీరానికి చేరుకుంటారు. సీత జాడ ఎక్కడా కనబడదు. అప్పుడు సంపాతి తన దివ్య దృష్టితో సీతమ్మ లంకలో ఉంటుందని చెప్పాడు. లంకకు చేరుకోవాలంటే సముద్రాన్ని దాటాలి. అప్పుడు సముద్రాన్ని దాటగల వీరుడు హనుమంతుడు ఒక్కడేనని జాంబవంతుడు చెబుతాడు. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము అను ప్రబంధంలోని 6వ ఆశ్వాసంలోది. నేపథ్యాన్ని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పాఠ్యభాగ ప్రక్రియను గురించి తెలుసుకుందాం. ప్రక్రియ ప్రబంధము. వర్ణన ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని అనగా 16వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధయుగము అని అంటారు. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే
దాన్ని ప్రబంధం అని అంటారు. వీటిలో అష్టాదశ అనగా 18 రకాల వర్ణనలు ఉంటాయి. ప్రక్రియను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కవిని గురించి పరిచయం చేసుకుందాం. కవి పేరు అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన రచనలు రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం అనే కావ్యాలు రచించారు. రామాభ్యుదయం కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. శ్రీరామకథను 8 ఆశ్వాసాల ప్రబంధముగా మలిచాడు. ఈయన రచన చమత్కారంతో కూడి ఉంటుంది. బిరుదులు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులు ఈయనకి ఉన్నాయి. పరీక్షల దృష్ట్యా పాఠ్యభాగ నేపథ్యాన్ని, ప్రక్రియను, కవి పరిచయాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే వీటికి సంబంధించి మీకు 2 మార్కుల ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతారు. ఇప్పుడు పాఠంలో ప్రవేశిద్దాం. సీతాన్వేషణ కోసం వాయుపుత్రుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అని అనుకున్నారట. దేవతల యొక్క ఊహను నిజం చేస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఏ విధంగా లంఘించాడో చూద్దామా? సముద్రాన్ని దాటడానికి సిద్ధమవుతూ హనుమంతుడు మహేంద్రగిరిపై ఏం చేస్తున్నాడంటే, అడుగులొత్తిన పట్లన్ బిడుగు మొత్తిన ఎట్ల బహుమహోపలములు పగిలిపడగన్, డోక త్రిప్పిన పట్ల మూక విప్పిన ఎట్ల బలుగానలిలన్ గూలి బయలుగాగన్, గేల దట్టిన పట్లన్ గోలగొట్టిన ఎట్లన్ గరికేసరాదులు గలగి పరవా, రంతు చూపిన పట్ల వంతు మోపిన ఎట్ల గుహలు ప్రతిధ్వనుల్ గృమ్మరింపన్, గంపిత ధరాధరాధిత్య కాఝరీ తరంగ ఘటలెల్లడలన్ ఉప్పరంబులెగసిపడి తడిపి కార్యదాహ విభ్రాంత కపుల యుల్లములతో దవాగ్నులం జల్లజేయా, అడుగులు ఒత్తిన పట్లన్ పిడుగుమొత్తిన ఎట్ల బహుమహోపలములు పగిలిపడగన్. మహా అంటే పెద్ద, గొప్ప అని అర్థం. ఉపలములు అంటే రాళ్ళు, మహోపలములు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు. మహేంద్రగిరిపై హనుమంతుడు అడుగులు నొక్కిపెట్టిన చోట పిడుగు మీద పడిన విధంగా అనేక పెద్ద పెద్ద బండరాళ్ళు పగిలి ముక్కలుగా పడుచుండగా అనగా పడుతున్నాయి అని అర్థం. తోక తిప్పిన పట్లన్ మూక విప్పిన ఎట్లన్ బలు కానలిలన్ కూలి బయలుగాగన్. మూక విప్పిన ఎట్లన్ అంటే చెదరగొట్టినట్లు. పలుకానలు అంటే పెద్ద పెద్ద అడవులు. కానలు అంటే అడవులు అని అర్థం. హనుమంతుడు తోకను అటు ఇటు తిప్పుతున్నప్పుడు వచ్చిన గాలికి చెదరగొట్టినట్లు పెద్ద పెద్ద అడవులు అంటే దట్టమైన చెట్ల సముదాయములు నేలపై కూలి ఆ ప్రదేశము చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశముగా అవుతున్నాయట. అనగా ఆ మహేంద్రగిరిపై ఉన్న అటవీ ప్రాంతములన్నీ చదునైన ప్రదేశములుగా మారిపోతున్నాయట. కేల తట్టిన పట్లన్ కోలకొట్టిన ఎట్లన్ కరికేసరాదులు కలగిపరవన్. ఇక్కడ కోలన్ కొట్టిన ఎట్లనంటే కర్రతో కొట్టిన విధంగా. హనుమంతుడు తన చేతితో తాకిన స్థలములలో కర్రతో కొట్టిన విధంగా ఏనుగులు, కరి అంటే ఏనుగులు, కేసరి అంటే సింహాలు, కరికేసరాదులంటే ఏనుగులు, సింహాలు మొదలైన క్రూర జంతువులు భయపడి, కలగి అంటే భయపడి, పరుగెత్తగా పరుగెత్తిపోగా. రంతు చూపిన పట్లన్ వంతు మోపిన ఎట్లన్ గుహలు ప్రతిధ్వనులు కృమ్మరింపన్. ఇక్కడ రంతు చూపుట అంటే సింహనాదం చేయుట అని అర్థం. వంతు మోపిన ఎట్లనంటే పోటీ పడిన విధంగా. హనుమంతుడు సింహనాదం చేసిన చోట పోటీ పడిన విధంగా కొండ గుహలు ప్రతిధ్వనులను పోతపోయగా. అనగా కొండ గుహల నుండి ప్రతిధ్వనులు
కృమ్మరిస్తున్నట్లు అంటే వెంట వెంటనే వస్తున్నట్లు వస్తూ ఉండగా కంపిత ధరాధరాధిత్యకా ఝరీతరంగ ఘటలు ఎల్లెడలన్. ఇక్కడ ఝరీ అంటే సెలయేరు, ఝరీతరంగ ఘటలు అంటే సెలయేళ్ల యందలి కెరటముల యొక్క సమూహములు. కంపిత అంటే కదల్చబడిన. హనుమంతుని పాదాల విన్యాసానికి కదల్చబడిన పర్వతం యొక్క ఎత్తైన నేలమీది సెలయేళ్ల యందలి కెరటముల యొక్క సమూహములు అన్ని చోట్లలో ఉప్పరంబులెగసిపడి తడిపి ఆకాశమంత ఎత్తుకు లేచిపడి ఆ ప్రదేశాలనన్నింటినీ తడిపి కార్యదాహ విభ్రాంత కపుల ఉల్లములతోందవాగ్నులంజల్లజేయన్. సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో క్షోభపడిన వానరుల యొక్క మనస్సులతో పాటు అక్కడ ఉన్న దావాగ్నులను సైతము చల్లబరుస్తున్నాయి. ఇక్కడ దావాగ్ని అంటే అడవులను దహిస్తున్నటువంటి మంటలు అని అర్థం. ఈ పద్యం యొక్క భావము: సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు వేస్తుంటే పిడుగులు పడినట్లు పెద్ద పెద్ద రాళ్లు పగిలి పడిపోతున్నాయి. వేగంగా తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి పెద్ద పెద్ద అడవులే చెదరగొట్టబడినట్లు బయళ్లుగా ఏర్పడుతున్నాయి. చేతితో చరిచినప్పుడు కర్రతో కొట్టినట్లుగా ఏనుగులు, సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా కలతపడి పరుగులు పెడుతున్నాయి. హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వని చేస్తే పోటీ పడుతూ గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి కొండ గుహల కంపనాల వల్ల కొండనేలలపై గల సెలయేళ్ల తరంగాలు ఆకాశవీధికి వ్యాపించాయి. అవి రామకార్యం పూర్తి చేయాలనే ఆతురతతో తపించిపోతున్న కోతుల మనస్సుల్లోని దావాగ్నిని చల్లార్చివేస్తున్నాయి. ఆ విధంగా హావభావములు చేస్తున్న హనుమంతుడు ఇంకా ఏం చేశాడంటే, వడలు వడసిన తమ తండ్రి వడవుదోప రయమునకున్ గుటగోటులన్నియున్ చెలింపన్ పెరిగి గిరి గాట్పు కొడుకెక్కి తిరిగి తిరిగి యొక్కచో నిల్చి దక్షిణ దిక్కుంజూచి. వడలు వడసిన తమ తండ్రి వడువుదోపన్. ఇక్కడ వడలు అంటే శరీరము. శరీరము అనే పదానికి పర్యాయ పదాలు మై, మేను, కాయము, శరీరము ఇవన్నీ కూడా సమానార్థక పదాలు. వడలు ప్లస్ పడసిన. పడసిన అంటే ధరించిన. శరీరమును ధరించిన తమ తండ్రి వాయుదేవునిలా కనపడే విధంగా, అనగా వాయుదేవుని వలె. రయమునకున్ కూటకోటులు అన్నియున్ చెలింపన్. వేగానికి పర్వత శిఖరాలన్నీయు కదలగా, చెలించగా. పెరిగి గిరిన్ గాడ్పు కొడుకు ఎక్కి, అనగా పెద్ద రూపంలో పెరిగి అంటే పెద్ద రూపాన్ని ధరించి పర్వతమును వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు ఎక్కి తిరిగి తిరిగి ఒక్కచో నిల్చి, అటూ ఇటూ ఆ మహేంద్ర పర్వతంపై తిరిగి ఒక్కచోట నిలబడి దక్షిణ దిక్కుంజూచి, అనగా దక్షిణ దిశను చూశాడు. దీని యొక్క భావము: బలంగా ఉన్న వాయుదేవునిలా వేగంగా వెళ్తున్న హనుమంతుని వేగానికి పర్వత శిఖరాలన్నీ కంపిస్తున్నాయి. వాయుపుత్రుడైన హనుమంతుడు పెరిగి ఒక కొండపైకెక్కి అక్కడ తిరిగి తిరిగి ఒక్కచోట నిలబడి దక్షిణ దిక్కుకు చూశాడు. ఆ తరువాత కటకట ధరణీ కటి తటపటమనిపించుకొనగన్న పారావారం బిటు వచ్చి కుటిల దానవ పుటభేదన వప్రపరిఖపోయనందగెగా. కటకట అయ్యయ్యో. ధరణీ కటి తటపటము భూదేవి యొక్క నడుముకు కట్టిన వస్త్రము. పటము అంటే వస్త్రము అని అర్థం. అనిపించుకొనన్ కన్న పారావారంబు అని చెప్పుకొనేటట్లు కనిపించేటువంటి సముద్రము. ఇటు వచ్చి, అనగా ఇక్కడకు వచ్చి, ఈ లంక వద్దకు వచ్చి అని అర్థం.
కుటిలదానవ పుటభేదన వప్రపరిఘపో అనంతగెగా. దానవులు అంటే రాక్షసులు అని అర్థం. పుటభేదనము అంటే పట్టణము, ఇక్కడ లంకా పట్టణానికి అని అర్థం. వప్రము అంటే కోట, వప్రపరిఘ అంటే కోటగోడ చుట్టూ త్రవ్వినటువంటి కందకము, అగర్తవలే అని అర్థం. కుటిలమైన రాక్షసుల పట్టణమైన లంకకు కోటగోడ చుట్టూ ఉన్న అగర్త అనగా కందకమి ఏమో అన్నట్లుగా తగినట్లుగా ఉన్నది కదా అని బాధపడ్డాడు హనుమంతుడు. దీని యొక్క భావము, అయ్యయ్యో, భూదేవి నడుముకు కట్టిన వస్త్రంలా శోభిల్లే సముద్రం ఇటు దిక్కుకు వచ్చి ఈ దుష్టరాక్షసులున్న కోటకు ముందుండే కందకంగా మారిందే అని హనుమంతుడు విచారించాడు, అనగా బాధపడ్డాడు. ఆ తరువాత గాట్పు వేల్పు పట్టి గట్టెక్కి యుక్కునంజూచె సూటిన్ ఏటి జోటి మగని భావిసేతు వచ్చుపడ లంక కడకును సూత్రపట్టు మాట్కింజూడ్కి వెలుగా. గాడ్పు వేల్పు పట్టి వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు గట్టెక్కి పర్వతము ఎక్కి ఏటి జోటి మగనిన్ నదీకాంతలకు, నదులు అనే స్త్రీలకు భర్త అయిన సముద్రుని, భావిసేతు అచ్చుపడన్, రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి ఏర్పడటానికి, లంక కడకును, లంకానగరం వరకు, సూత్రము పట్టు మార్కిన్, తాడు పట్టుకొన్న విధంగా, అనగా తాడుతో కొలత పట్టుకొన్న విధంగా, చూడ్కి వెలుగన్, తన కంటి చూపు ప్రకాశింపగా, సూటిన్ ఉక్కునంజూచెన్, నిఠారుగా అనగా సూటిగా చూచాడు. ఈ పద్యంలో హనుమంతుని చూపును సూత్రము అంటే దారము, తాడుగా ఊహించాడు. కొలత పట్టుకున్న తాడుగా తన చూపుందని ఊహించాడు. కాబట్టి ఈ పద్యంలోని అలంకారము ఉత్ప్రేక్షాలంకారము. ఈ పద్యం యొక్క భావము, వాయుదేవుని ముద్దుల కొడుకైన ఆంజనేయుడు కొండనెక్కి లంక వైపు సూటిగా చూశాడు. ఆ చూపు ఎలా ఉందంటే, సముద్రంపై రాబోయే కాలంలో రఘువీరుడు అనగా రాముడు లంక వరకు సేతువును ఏర్పాటు చేయుటకు కొలత తీసుకున్న దారంలా ఉన్నది. ఆ తరువాత తన చూపంబుధి మీదంజాచి శ్రవణద్వంద్వంబురిక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కట కటీసీమంబులన్ బూంచి తోకన భోవీధికిన్ బెంచి యంఘ్రులిరియంగాన్ బెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ ఎడంగ దొక్కి పైకిన్ గుప్పించి లంఘించుచోన్. తన చూపు అంబుధి మీదంచాచి, తన కంటి చూపును సముద్రంపై బాగా ప్రసరింపజేసి, శ్రవణ ద్వంద్వంబున్ రిక్కించి, తన రెండు చెవులను నిక్కబొడుచుకొని, వంచిన చంచద్భుజముల్, కదులుతున్న తన రెండు చేతులను వంచి, సముత్కట కటీసీమంబులన్ బూంచి, మిక్కిలి విశాలమైన నడుము భాగములందు గట్టిగా ఉంచి, నడుము భాగమంటే మొల పై భాగం, తోకన్ నభోవీధికిన్ పెంచి, తన తోకను ఆకాశంలోనికి ఎత్తుగా పెంచి, అంఘ్రులిరియంగా బెట్టి, అంఘ్రులు అంటే పాదాలు, పాదాలు దగ్గరగా బిగించి పెట్టి, బిట్టూది గట్టిగా గాలి పీల్చి, గ్రక్కున నక్కొండ ఎడంగ ద్రొక్కి, వెంటనే ఆ మహేంద్ర పర్వతమును అణిగిపోయేటట్లు కాళ్లతో తొక్కిపెట్టి, పైకిన్ గుప్పించి లంఘించుచోన్, ఆకాశంలోనికి ఎగిరి దూకేటప్పుడు అనగా ఆకాశంలో ఎగిరి దూకాడు అని అర్థం. ఈ పద్యంలో కవి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పాడు. కాబట్టి ఈ పద్యంలోని అలంకారము స్వభావోక్తి అలంకారము. ఈ పద్యం యొక్క భావము,
హనుమంతుడు సముద్రం వైపు చూసి రెండు చెవులు రిక్కించి వంగి కదిలిస్తున్న చేతులను విశాలమైన నడుముకు ఆనించి తోకను ఆకాశవీధికి పెంచి పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి పీల్చి తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి కుప్పించి లంఘించాడు. తరువాత గిరిగృంగదొక్కి చెంగున హరినింగికి దాటుకొనిన హరిహరి ఎప్పుడా హరి ఎగసినట్లు దోచక గిరి ఎగసిన ఎట్లు తోచెంగెళవులకెల్లన్. గిరి గృంగద్రొక్కి గిరిన్ కృంగన్ త్రొక్కి అనగా మహేంద్ర పర్వతమును భూమి లోపలికి అణగత్రొక్కి చెంగునన్ హరి నింగికి దాటుకొనినన్ చెంగుమనే ధ్వనితో వానరుడైన హనుమంతుడు ఆకాశంలోనికి దూకగా అనగా ఎగరగా హరిహరి ఆశ్చర్యము ఆశ్చర్యము అప్పుడు ఆ హరి ఎగసినట్లు తోచక అప్పుడు హనుమంతుడు ఎగిరినట్లు అనిపించక కెళవులకెళ్ళన్ దూరంగా ఉండి చూసేవారందరికీ గిరి ఎగసిన ఎట్లు తోచెన్ పర్వతము ఎగిరినట్లుగా అనిపించిందట. అనగా ఇక్కడ హనుమంతుడు పర్వతము వలె పెద్దగా కనిపించాడని భావము. ఈ పద్యం యొక్క భావము ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి ప్రయాణిస్తుంటే హనుమంతుడు ఎగిరినట్లు కాక ఒక పర్వతము ఎగిరినట్లుగా దూరం నుండి చూసేవారికి అనిపించింది. ఆ తరువాత గిరికార్ముక నిర్గతమై హరిశరమపుడు అసురవరపురాభిముఖంబై సురగరుడ దురవలోక తొరతోంజనెన్ ఒక మహారవంబుదయింపన్. గిరికార్ముక నిర్గతమై పర్వతము అనే ధనస్సు నుండి వెలువడినదై హరిశరము వానరుడు అనే బాణము. ఇక్కడ హరికి శరమునకు భేదమున్నా లేనట్లుగా హరిశరము వానరుడు అనే బాణము అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రూపక అలంకారమున్నది. అప్పుడు అసురవర పురాభిముఖంబై రాక్షసరాజైన రావణాసురుని లంకా పట్టణానికి ఎదురై, అభిముఖంబై అంటే ఎదురై, సురగరుడ దురవలోక త్వరతోన్ దేవతలకును, సురలు అంటే దేవతలు, గరుడ అంటే గరుడ పక్షులకును, దురవలోక అంటే చూడసఖ్యము కాని, త్వరతోన్ అంటే వేగముతో, అనగా దేవతలకు పక్షులకు చూడసఖ్యము కాని విధంగా అటువంటి వేగముతో ఒక మహారవంబుదయింపంచెనెన్ అంటే ఒక గొప్ప ధ్వని పుట్టే విధంగా వెళ్ళింది అని అర్థం. ఈ పద్యం యొక్క భావం కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం గొప్ప ధ్వనితో రాక్షసుల పట్టణమైన లంక వైపుకు వెళ్ళింది. అది దేవతలకు గాని గరుడులకు గాని చూపు కన్నంత వేగంతో దూసుకుపోయింది. ఈ పద్యము మరో అర్థాన్ని కూడా ఇస్తున్నది. గిరికార్ముక నిర్గతమై అంటే పర్వతము అనేటువంటి మేరు పర్వతం అనే ధనస్సు నుండి వెలువడినదై, హరిశరము విష్ణుమూర్తి అయిన బాణము, అసురవరపుర అభిముఖంబై త్రిపురాసురులకు ఎదురుగా, సురగరుడ దురవలోక త్వరతోన్ దేవతలకును గరుడులకును చూడ శక్యముగాని వేగంతో ఒక మహారవంబుదయింపంచెనెన్ హాహాకారము పుట్టేటట్లు వెళ్ళింది అని అర్థం. దీని యొక్క భావము శివుడు త్రిపురాసురులను నాశనం చేసేటప్పుడు భూమిని రథముగా చేసుకొని మేరుపర్వతాన్ని ధనస్సుగాను విష్ణుమూర్తిని బాణముగాను ధరించి దహించాడు అనే అర్థం కూడా వస్తుంది. ఈ విధంగా ఈ పద్యం రెండు వేర్వేరు అర్థాలను సూచిస్తున్నది కాబట్టి ఇందులో శ్లేషాలంకారం ఉందని చెప్పవచ్చు. ఆ తరువాత వాలంబుందాను గరువలి వేలుపుగొడు కరుగంజూచి విపరీతగతిందోల దొరంకొనెను
రబీటుదేలన్ బెనుగాడి తోడితేరని రమరుల్. కరువలి వేలుపుగొడుకు వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు వాలంబున్ తానున్ తోకయును తానును అరుగంజూచి వెడుతుండగా చూసి అమరుల్ అంటే దేవతలు విపరీతగతిన్ గొప్ప వేగముతో రవి ఇటు తేలన్ సూర్యుడు ఈ వైపు గాలిలో తేలేటట్లు పెనుగాడితోడి తేరు పెద్ద కాడితో ఉన్న రథమును తోలన్ తోలడానికి దొరకొనెన్ అనిరి పూనుకున్నాడేమో అన్నారు, అనగా వచ్చాడేమో అనుకున్నారు. ఈ పద్యం యొక్క భావము: వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ అలా వచ్చాడేమో అనుకున్నారు. అంత వేగంగా హనుమంతుడు వాయుమార్గంలో దూసుకుపోతున్నాడు. ఆ తరువాత పవనజ జంఘా సంభవ పవనము వడింకడలి బాయపడన్ అడచి మహావివరమునకుంజొరంబడి పవనాశన కోటి నాశపరచి గమించెన్. పవనజ జంఘా సంభవ పవనము. పవనజ అంటే వాయుపుత్రుడు, జంఘా సంభవం అంటే పిక్కల నుండి పుట్టినటువంటి అని అర్థం. వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క కాలి పిక్కల నుండి పుట్టిన గాలి వడిన్ కడలిన్ వేగంగా సముద్రమును పాయపడన్ చీలిపోయేటట్లుగా అడచి అంటే అణచి మహావివరమునకున్ గొప్ప రంధ్రములోనికి కన్నములోనికి చొరంబడి ప్రవేశించి. ఇక్కడ వివరము అనే పదానికి రెండు అర్థాలు వస్తాయి, అనగా ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నవి. ఒకటి వివరము అంటే రంధ్రమని, వివరము అంటే విషయాన్ని విశదపరచడం వివరించడం అనేటువంటి అర్థాలు వస్తాయి. అయితే ఇక్కడ మనము రంధ్రము అని అర్థం చేసుకోవాలి. పవనాశన కోటిన్ గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును ఆశపరచి గమించెన్ ఆశపెట్టి, అనగా తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి వెళ్ళిపోయింది. దీని యొక్క భావము: వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీలుస్తూ లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారంగా గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. అనగా హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా సముద్రంలో చీలి పాతాళలోకము కనబడుతోందని భావం. ఆ తరువాత రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్టన్ గ్రవ్వారు కాలువ దవ్వెననగా ఆగామి సేతు బంధానురూపంబుగాజేయు గుణావర్తమోయనంగ నవయసో వసనంబులవని కర్పించి ఎచ్చెల్వనల్లని వల్వచించెననగా ధనుజూడశేషుండు తలుపులు తెరచిన బలిమందిరంబు వాకిలియోయనగా ఒక నిమిషమాత్రమప్పుడయ్యుధది నడుమ నరకు వడితోచెన్ అదరంటంజరచి పరచు నలఘు జంఘా ప్రభంజనంబులందనర్చి యతండు వ్రాలెతి కూట కూటాగ్రవీధి. రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్టన్ క్రొవ్వారు కాలువ దవ్వెననగా అంటే శ్రీరాముని కోప ప్రవాహం లంకకు చేరేటట్లుగా కాలువ తవ్వినారా అన్నట్లు ఆగామి సేతు బంధానురూపంబుగా చేయు గుణావర్తమోయనంగా అంటే రాబోయే కాలంలో నిర్మించే సేతుబంధనానికి అనుగుణంగా చేసిన అల్లెతాడు ధ్వని సుడులా అన్నట్లు నవ యశోవసనంబులవని కర్పించి అచ్చల్వ నల్లని వల్వ చించెననగా అంటే కొత్తవైన కీర్తి వస్త్రాలను భూమికి అర్పించి అంతకు ముందున్న నల్లని వస్త్రాలు చించెనా అన్నట్లు ధనుజూడ శేషుండు తలుపులు తెరచిన బలిమందిరంబు వాకిలియోయనగా అంటే హనుమంతుని చూడడానికి
ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లు ఒక నిమిషమాత్రము, ఒక క్షణకాలము, అప్పుడు అయ్యుదధి నడుమన్, అప్పుడు ఆ సముద్రం యొక్క మధ్యలో నరకువడితోచెన్ చీలినట్లుగా కనపడింది. అదరంటం చెరచిపరచు గాఢముగా కొట్టివెడుతున్న అలఘు జంఘా ప్రభంజనములన్. ప్రభంజనములు అంటే ఇక్కడ పెనుగాలులు అని అర్థం. హనుమంతుని కాలి పిక్కల బల వేగంతో లేచిన పెద్ద పెనుగాలులతో తనర్చి అతిశయించి ప్రకాశించి అతడు త్రికూట కూటాగ్రవీధిన్ వాలెన్. ఆ హనుమంతుడు త్రికూట పర్వతం యొక్క శిఖర పైభాగంపై వాలాడు. ఈ పద్యం యొక్క భావము, శ్రీరాముని కోప ప్రవాహం లంకకు చేరేటట్లుగా కాలువ తవ్వినారా అన్నట్లు, రాబోయే కాలంలో నిర్మించే సేతుబంధనానికి అనుగుణంగా చేసిన అల్లెత్తాడు ధ్వని సుడులా అన్నట్లు, కొత్తవైన కీర్తి వస్త్రాలను భూమికి అర్పించి అంతకు ముందున్న నల్లని వస్త్రాలను చించెనా అన్నట్లు, హనుమంతుని చూడడానికి ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లు, అప్పుడు ఒక నిమిషము పాటు సముద్రము మధ్య చీలినట్లు కనపడింది. ఈ విధంగా తన బలమైన పిక్కల ప్రతాపాన్ని చూపుతూ హనుమంతుడు త్రికూట పర్వతం మీద వాలాడు. ఈ విధంగా హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. ఇంతటితో ఈ పాఠం సమాప్తం. మరో పాఠంతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.